ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము సమరిటన్ ఉమెన్ నోన్ ఫుల్లీ లవ్డ్ కంప్లీట్లీ. సమరయ స్త్రీ పూర్తిగా ఎరుగబడినది, సంపూర్ణంగా ప్రేమించబడినది. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు గల లేఖన భాగంను కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రతి మనిషి ప్రేమించబడాలని కోరుకుంటారు. మానవులమైన మనము మనలోని ఉత్తమమైన కోణాలను, గొప్ప విజయాలను, సంతోషకరమైన క్షణాలను మాత్రమే ఇతరులకు చూపించాలని కోరుకుంటూ ఉంటాం. కానీ మనలోని లోపాలు, వైఫల్యాలు, బలహీనతలు ఇతరులకు తెలిస్తే వారు మనల్ని తిరస్కరిస్తారేమో అని భయపడుతూ ఉంటాం. 2000 సంవత్సరముల క్రితము ఒక స్త్రీ సరిగ్గా ఇదే భయంతో మధ్యాహ్నపు ఎండలో నీళ్ల కొరకు బావి దగ్గరికి రావటానికి గల కారణము తన గ్రామంలోని ప్రజల అవహేళన చూపుల నుండి, గుసగుసల నుండి తప్పించుకోవటానికి ఆమె ఆ సమయాన్ని ఎంచుకొనింది. ఆ బావి వద్ద ఆమె యేసును కలుసుకుంది. ఆ సంభాషణ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈరోజు మన జీవితాలను కూడా మార్చే గొప్ప సత్యాన్ని ఈ సమరయ స్త్రీ జీవితం ద్వారా మనము నేర్చుకునబోతున్నాము. అదేంటంటే, యేసు మన గురించి పూర్తిగా ఎరిగి ఉన్నారు, అయినా మనలను సంపూర్ణంగా ప్రేమిస్తూ ఉన్నారు అని. యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనంలో గల భాగాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటూ ఉన్నారు ఆమెతో, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. యేసు ఆమె గత వివాహాల గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తన జీవితంలోని రహస్యమైన అవమానాన్ని, విచ్ఛిన్నమైన బంధాలను గురించి ఒక అపరిచిత వ్యక్తి మాట్లాడటము ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. యేసు ఆమెను అవమానించటానికో, తీర్పు తీర్చటానికో అలా చేయలేదు. ఆయన ఆమె బాహ్య రూపాన్ని మాత్రమే చూడలేదు, ఆమె హృదయాన్ని చూశారు. దావీదు భక్తుడు ఇలా అంటూ ఉన్నాడు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అని 139వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. దేవుని దగ్గర దాచబడినది ఏదీ లేదు. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన పోరాటాలు, మన పాపాలు, మన హృదయ గాయాలు ఏవైనా సరే ఆయన దగ్గర దాచబడలేదు. ఉదాహరణకు, మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకు తగిలిన గాయాన్ని చూపించకుండా మనకు సహాయం చేయమని అడిగితే వారు మనకు సహాయం చేయలేరు. కానీ ఆ గాయాన్ని నయం చేయటానికి, స్వస్థత కలగటానికి డాక్టర్ ఆ గాయాన్ని మొదట చూడాలి. యేసు ఆమె గతాన్ని ప్రస్తావించి ఆమెను అవమానించలేదు లేదా నిందించలేదు. ఆయన ఉద్దేశము ఆమెను రక్షించటం మాత్రమే. దేవుడు మన పాపాన్ని చూపించేది మనలను శిక్షించటానికి కాదు, కానీ మనం మారి ఆయన దగ్గరికి రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు అని. ఆ సమరయ స్త్రీ జీవితమంతా సంబంధాలలో సంతృప్తిని వెతికింది, కానీ ఆమె ఇంకా దాహంగానే ఉంది. యేసు ఆమెకు అసలు అవసరము మరొక సంబంధం కాదు, దేవునితో సంబంధం అని తెలియజేశాడు. సమాజము ఆమెను తక్కువగా చూసింది, కానీ యేసు ఆమెను కరుణతో, ప్రేమతో చూశారు. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ 5వ అధ్యాయము 8వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ విధంగా దేవుడు మన ఎడల ప్రేమను కనపరుచుచున్నాడు. యేసు సమరయ స్త్రీని, సమాజం వెలివేసిన వ్యక్తిని, ఒక పాపిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆమె పాపపు జీవితం గురించి తెలిసిన ఆమెకు జీవజలాన్ని అనుగ్రహించాడు. ఇదే దేవుని కృప యొక్క అద్భుత స్వభావం. ఉదాహరణకు, మట్టితో కప్పబడిన వజ్రాన్ని చూసినప్పుడు చాలా మంది మట్టినే చూస్తారు, కానీ నగల వ్యాపారి ఆ వజ్రం విలువను చూస్తాడు. అలాగే యేసు మన పాపాలను మాత్రమే చూడడు, మనలో ఉన్న దేవుని స్వరూపాన్ని మరియు అవకాశాన్ని చూస్తారు. ఆ బావి దగ్గర జరిగిన సంఘటన ఆ స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. తర్వాత ఆమె ఆ నీటి కుండను అక్కడే వదిలిపెట్టి పట్టణానికి పరిగెత్తి వెళ్ళి యేసు గురించి అందరికీ చెప్పింది.
ప్రజలను తప్పించుకొని తిరిగిన ఆమె యేసుకు సాక్షిగా మారింది. ఎందుకంటే ఆమె ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుంది. అదేంటంటే దేవుని చేత నేను పూర్తిగా ఎరుగబడిన దాన్ని, అయినప్పటికీ సంపూర్ణంగా ప్రేమింపబడిన దాన్ని అని. మనం కూడా క్రీస్తు ప్రేమను గ్రహించినప్పుడు సిగ్గు తన శక్తిని కోల్పోతుంది, పాపభారం తొలగిపోతుంది, భయం ఆశగా మారుతుంది, విరిగిపోయిన జీవితాలు పునరుద్ధరింపబడతాయి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ శ్రోతలు, ఈరోజు మన గురించి కూడా యేసుకు అన్నీ తెలుసు. మన ప్రతి వైఫల్యము, ప్రతి పశ్చాత్తాపము, ప్రతి రహస్య పోరాటము ఆయనకు అన్నీ తెలుసు. అయినప్పటికీ ఆయన మనలను నా ఎదుకు రండి అని పిలుస్తూ ఉన్నారు. మనం ఉన్నట్లుగానే ఆయన దగ్గరకు రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరి మన హృదయ భారాలను ఆయన పాదముల చెంత ఉంచి ఆయన అనుగ్రహించి స్థానంను పొందువారంగా ఉందాము. ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, పాపులమైన మమ్ములను ప్రేమించినందుకు మీకు కృతజ్ఞతలు. మా పాపములను, మా బలహీనతలను నీ సన్నిధిలో ఒప్పుకొని నీ క్షమాపణను పొందే కృపను మాకు దయచేయం. సమరయ స్త్రీ వలె నీ ప్రేమను పంచుకునే సాక్షులముగా మమ్మల్ని చేయుమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.